శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో మనం 6వ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో లేదా ధ్యాన యోగంలో ఈరోజు 23వ శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకుంటున్నాం. 23వ శ్లోకం. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం స నిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విణ్ణ చేతసా. ఇక్కడ మనకు భగవతుడు మొట్టమొదటి నుంచి మనకి 20వ శ్లోకం నుంచి కూడా సమాధి స్థితి గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. మనకి ముందంతా కూడా మనకి యోగ శాస్త్రం ప్రకారంగా యమ నియమ ఆసన ప్రత్యాహార అన్ని చెప్పుకుంటూ వచ్చారు కదా మనకి. అందులో ధారణ, ధ్యాన, సమాధి విషయం ఇప్పుడు మనం చెప్పుకుంటూ వస్తున్నారు కదా. ఇందులో 20వ శ్లోకం నుంచి 23వ శ్లోకం దాకా మనకు దాని విషయాలు చెప్పేశారు. అలా చెప్పేటప్పుడు మనకి మొదట ఉపరమతే చెప్పాడు. అంటే ప్రపంచ విషయాలు వదిలి పరమాత్మ వైపు తిరగడం అనే విషయం చెప్పారు. తిరిగిన తర్వాత ఆ సాధకుడు ఏం చేస్తాడనే విషయం కూడా చెప్పేశారు. ఏం చేస్తాడట? పశ్యన్ ఆత్మని తుష్యతి. తనలో ఉన్న ఆత్మను దర్శించి అతడు సంతృప్తిగా ఉంటాడు అని చెప్పేశారు. అది కూడా ఆత్మానం తన ఆత్మతో తన ఆత్మనే దర్శించగలుగుతాడు అనే విషయాన్ని 20వ శ్లోకంలో చెప్పారు. 21కి వచ్చేసరికి ఆత్యంతికం సుఖం ఎటువంటిదిట? అంతులేనిది, అది శాశ్వతమైంది. అటువంటి సుఖం ఎక్కడొస్తుంది? ఆత్మానందంలో మాత్రమే వస్తుందని చెప్పి, దాన్ని మించింది ఇంకోటి లేదని చెప్పి, అది కూడా మనం బుద్ధితోనే గ్రహించగలుగుతామని చెప్పి, ఇంద్రియాలకు అతీతమైందని చెప్పేశారు. తర్వాత అటువంటి ఆత్మానందం లభించిన తర్వాత మిగతావన్నీ కూడా అల్పమైనవిగా కనిపిస్తాయి అని చెప్పి, అందులో కూడా ఆ సాధన చేసేవాడికి అతి పెద్ద దుఃఖం వచ్చినా కూడా వాడు దాన్ని లక్ష్య పెట్టడు, దానికి చెలించడు, మనసు చెలించకుండా ఉంటుంది అనే విషయాన్ని 22వ శ్లోకం దాకా చెప్పేశారు. ఇప్పుడు 23వ శ్లోకంలోకి వచ్చేసరికి ఇంకా ఆ సాధకుడు ఏ స్థితిలో ఉంటాడనే విషయాన్ని ఇంకా చెప్తున్నారు. ఏమని? తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం. దేన్ని యోగం అంటారే, దేన్ని అంటారట అని చెప్తాడు. దేన్ని అంటారో దాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఏంటది? దుఃఖ సంయోగ వియోగం. దేని వల్ల దుఃఖం వస్తున్నది మనకి? దేని వల్ల వస్తుంది దుఃఖం? దృశ్యం వల్లే దుఃఖం వస్తుంది. దృశ్యం. మనం ప్రపంచ విషయాన్ని చూస్తే మనకి వాటన్నింటి వెనక నీడలాగా దుఃఖం కాచుకుంటుంది. ప్రపంచ విషయాలు దేంట్లో అయినా సరే అది అహంకారంతో కూడింది, మమకారంతో కూడుకున్నది. మమకారంతో పోయినా దుఃఖమే ఉంటుంది, అహంకారంతో పోయినా మనకి దుఃఖమే ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుంది? నిత్య జీవితంలో మనము అనుక్షణం మనల్ని గమనించుకుంటున్నా కూడా, సాధన మార్గంలో ఉండి, ఇక్కడ సాధన సాధించిన వాడు గురించి చెప్తున్నారు కదా, సాధన సాధించే ప్రయత్నం చేసినా కూడా మనకు అవి అడ్డం వస్తుంటాయి. కానీ దాంట్లో వియోగం కావాలట. ఆయన చెప్పడం చూడండి ఎంత బాగా చెప్పాడు. దుఃఖ సంయోగ వియోగం. నువ్వు దేంట్లో అయితే కలుస్తున్నావో, ఏ దుఃఖంలో అయితే కలుస్తుంది, సంయోగం అంటే కలవడం, దాంట్లో వియోగం, దాంట్లోంచి విడిపోవాలట. ఎట్లా విడిపోతావు? సాధ్యమా? సాధ్యమే. సాధన చేసేవాడికి సాధ్యం, సాధన చేయలేని వాడికి సాధ్యం కాదు. అలాంటి వాడు మాత్రమే ఏం చేస్తాడు? తన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు మరియు పంచ తన్మాత్రలు, ముఖ్యమైనది పంచ తన్మాత్రలు ప్లస్ మనస్సు అయింది. శబ్ద స్పర్శ రూప రస గంధాలు. ఇదే మనకి లలితా శాస్త్రంలో అమ్మవారి చేతిలో ఉండే పంచ పూల బాణాలు, ఆ చెరుకు వీళ్ళు అన్ని మనకి లలితా శాస్త్రం కూడా చెప్పేశారు. వాటికి బలైపోతే మన ప్రపంచంలో దుఃఖంలో పడిపోతాం. కానీ అమ్మవారి చేతిలో ఉండే ఆ ధనుసుని, ఆ యొక్క బాణాలని అమ్మవారి కోసంగా తిప్పితే అప్పుడు అమ్మవారి ద్వారా మనం ఆత్మానందాన్ని పొందగలుగుతాం. అదే మనకి లలితా శాస్త్రం చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. పంచ తన్మాత్ర సాయక. ఎట్లాంటిది? అమ్మవారి యొక్క చేతిలో ఉండేవి పంచ బాణాలు, పంచ తన్మాత్రలు. పంచ తన్మాత్ర అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు. వాటిని మనం జయించగలిగితేనే అవి మన్మథ బాణాలు. ఆ అమ్మవారి చేతిలో ఉంటే ఏమో అవి మనకు ప్రపంచ విషయాలకు దూరంగా తీసుకెళ్లి పరమాత్మకు తిప్పడానికి ఉపయోగపడేవి. కానీ అదే మన్మథుడి చేతిలో ఉంటే మనం వాటికి బానిసలైపోతాం.
అదే ఇక్కడ చెప్తున్నాను. నువ్వు బానిస అయితే దుఃఖంలో పడతావు, బానిస కాకుండా ఉంటే దుఃఖానికి వ్యతిరేకమైపోతావు, వియోగం పొందుతావు. అప్పుడేమైపోతుంది? దాన్నే యోగ సంగీతం, దాన్నే యోగం అంటారు. విద్య తెలుసుకో. విద్య అంటే తెలియని తెలుసుకోవడం. నీకేం తెలియదు? ప్రపంచంలో ఉండే విషయాల్లో దుఃఖం ఉందన్న విషయం మనకు తెలియదు, దాంతో అటాచ్మెంట్ ఎక్కువ పెంచుకుంటాం. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు ఓకే, మనం ఆడవాళ్ళం కాబట్టి మనకు చాలా తొందరగా మమకారం ఎక్కువ. ఇప్పుడు చూడండి, పెళ్ళిళ్ళు చేసేస్తాం, వాళ్ళకి పిల్లలు పుట్టి పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాం, వాళ్ళకి పిల్లకాయలు పుడితే కూడా ఆ పిల్లకాయలకి ఏమైనా సమస్య వస్తే కూడా మంది అన్నట్టుగా మనం గిరగిల్లాడిపోతాం విచిత్రంగా. నిజానికి మనకేం సంబంధం లేదు. పెళ్లి చేసాం, బాధ్యత అయిపోయింది, మనం ఇంకా రిటైర్మెంట్ వచ్చేసింది, ఆ దుఃఖ వియోగం పొందే పరిస్థితి వచ్చేసింది. కానీ మనం ఎక్కడుంటాం? ఆ దుఃఖంలోనే ఉంటాం. అది కొనుక్కొచ్చుకొని మరి ఆ ఆలోచన పిలుచుకొచ్చి నెత్తిన పెట్టుకుంటాం. ఆ మనవాడికి మాటలు రాదని ఏడుస్తాం, మానవాడికి దెబ్బ తగిలితే ఏడుస్తాం, ఆ మనవరాలకి ఏమన్నా అయితే ఏడుస్తాం, వాళ్ళకి పాలు తాకపోతే ఏడుస్తాం, తిండి తినకపోతే ఏడుస్తాం, సన్నగా ఉంటే ఏడుస్తాం. ఇవన్నీ అవసరమా? అంటే అవసరం లేదు. అదే వియోగం అంటే. దాని నుంచి వియోగం బయటకు వచ్చేయాలి. కానీ మనం అదేం చేస్తాం? మనం లాక్కొచ్చుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం. ఎందుకు? ఆ దుఃఖం మనకు మమకారం. అదే మమకారం. ఆ దుఃఖం మనకి ఆనందంగా అనిపిస్తుంది ఆ సమయంలో, అంటే అదే ఆనందం అనుకుంటున్నాం మనం. నిజమైన ఆనందం ఎక్కడుంది? పరమాత్మ దగ్గర ఉంది. కానీ దాని దగ్గర మనం పోవడంలా ఈ విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. అది దుఃఖ సంయోగం అంటే. దుఃఖ సంయోగం అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుందని చెప్పాను. మన జీవితంలో, మన సంసారంలో ఉండే ప్రతి అంశంలో కూడా మనకు అటాచ్మెంట్ పెంచుకునే కొద్దీ దానివల్ల అదే సంయోగం, దానివల్ల దుఃఖాన్ని దారితీస్తుంది. అదే దేనివల్ల దుఃఖాన్ని పోతాం మనం? శబ్ద స్పర్శ రూప రసగంధాలు. అదే దృశ్యం. ఏదైతే నువ్వు కంటితో చూస్తున్నావో, ఏదైతే మనసు కోరుకుంటుందో, ఏదైతే వాసన చూసి కోరుకుంటున్నదో, చర్మంతో ఉండే స్పర్శతో కోరుకుంటున్నదో, చెవులతో వినేది దాంతో అటాచ్మెంట్ పెంచుకుంటుందో, అవన్నీ కూడా నీకు దుఃఖాన్ని కలిగిస్తాయి. కానీ వియోగం అయితేనే అదే యోగం అని చెప్పబడుతుంది. అది తెలుసుకో. అది కూడా ఎలా ఉండాలట? స నిశ్చయేన యోక్తవ్య, ఖచ్చితంగా నిశ్చయమైన ఆలోచన, బుద్ధి. ఇదే మనకు 2వ అధ్యాయంలో చెప్పేశారు, వ్యవసాయాత్మిక బుద్ధి. అదే మనకి ఇక్కడ కూడా మనకు 21వ శ్లోకంలో బుద్ధిగ్రాహ్య అని చెప్పేశారు. గ్రాహ్యం బాహ్యం అతీంద్రియ అని చెప్పేశారు. అక్కడ మనకు 2వ అధ్యాయంలో చెప్పిన విషయమే ఇక్కడంతా కొనసాగుతోంది. అక్కడ టచ్ చేసి వదిలిన దాన్ని ఇంకా ఎనాబరేట్ చేసి చెప్పుకుంటూ వస్తున్నారు. అక్కడ ఏం చెప్పారు ఆయన? అక్కడ కూడా వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్పేశాడు. స్థితప్రజ్ఞ లక్షణాలు ఎలా ఉండాలని చెప్పేశాడు. అదే విషయాన్ని ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు. స్థిరంగా నిలబెట్టుకోవాలి, మనసుని పెట్టుకొని బుద్ధిని. యోక్తవ్య యోగో అనిర్విణ్ణ చేతస. అనిర్విణ్ణ చేతస అంటే విసుగు లేకుండా. నిర్వణ అంటే విసుగు, అనిర్విణ్ణ అంటే విసుగు లేకుండా. ఇప్పుడు ప్రయత్నం చేసేవాళ్ళకి ఏమనిపిస్తుంది? విసుగు పుడుతుంది కొంతకాలం. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు కొంతసేపు ఇదంతా విన్నారు, 1 గంట 2 గంటలు మనం చెప్పుకున్నాం, సత్సంగం అయిపోయింది. తర్వాత మనకి ఏమొస్తుంది? బోర్ కొట్టి అబ్బా ఇంతసేపు బ్రెయిన్ హీట్ ఎక్కిపోయింది, కొంతసేపు సెల్ ఫోన్ చూద్దాం అని కూర్చునేస్తాం. మనకు తెలియకుండానే అది వచ్చేస్తుంది. కొంతసేపు ఎవరితో మాట్లాడదాం, లేదా ప్రపంచ విషయాల్లో ఉండే విషయాలన్నింటినీ వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని ఆ విషయాలు మాట్లాడుకుందాం. అవేవి కాదు, టీవీ చూద్దాం, ఇవి అనిపిస్తాయి. కానీ అవన్నీ మోక్షం అందిస్తాయా? అవేవి అందించు. మనం పెట్టుకునే తర్వాత విసుగు పుట్టి మనం మార్పు చేస్తున్న ఏ విషయం కూడా, ప్రపంచ విషయాలు ఏవి కూడా మనకేం మోక్షం ఇవ్వు. కానీ మనకి అట్రాక్షన్ ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. అనిర్విణ్ణ మానస. ఎలా చేతస, ఆ మనసు ఎలా ఉండాలట? అనిర్విణ్ణ, విసుగు లేకుండా ఉంటారు. విసుగు లేకుండా ప్రయత్నం చెయ్యాలి అని చెప్తున్నారు. మనం దీన్ని శివానంద ఇది ఒక కథ కూడా చెప్పుకున్నాం. మనం మీకు గుర్తే ఉంటుంటుంది, అయినా మళ్ళీ చెప్పుకున్నాం. ఒక రాజుకి సంతానం ఉండాలన్నమాట, పిల్లలు పుట్టరు. ఆ రాజ్యంలో వాళ్ళంతా చెప్తారు, ఒక కొండ ప్రాంతంలో ఒక కొండ ఉందయ్యా, కొండ కింద ఒక సరస్సులాగా ఉంది, ఆ కొండ పైన శివలింగం ఉంది. కొండ కింద ఉండే ఆ సరస్సులో ఉండే నీటిని 108 కడవలతో తీసుకెళ్లి ఆ శివలింగానికి గాని అభిషేకం చేస్తే పిల్లలు పుడతారని చెప్తారు. అప్పుడు ఆ రాజు అందరు చెప్పడం వల్ల చాలా మంది చెప్తారు, సామాన్య జనులందరూ కూడా అనుకుంటుంటే వింటాడు. ఆయన మారువేషం వేసుకొని వచ్చి తిరిగేటప్పుడు జనంతా అనుకుంటారు, అబ్బా అక్కడ ఎంత మహత్యం ఉంది,
అక్కడ పైన ఒక బోర్డు రాసి పెట్టుంటారు. ఏమని? ఎవరైతే ఇక్కడ నుండి ఈ సరస్సులో నీళ్లు తీసుకుపోయి శివలింగానికి అభిషేకం చేస్తారో వాళ్ళకి సంతానం కలుగుతుంది రాసి ఉంటారు. అందువల్ల ఈయన కూడా చదువుతాడు దాన్ని. అందరు అనుకుంటే వింటాడు. మారువేషంలో వెళ్ళి అక్కడ పోయి చూసొస్తాడు. అక్కడ రాసిన రాతి పలకం మీద రాసి ఉంటుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ప్రయత్నం చేద్దామని చెప్పి వెళ్తాడు. చూడండి, ఆయన చిన్న లక్ష్యం ఏంది? సంతానం కావాలి, అంతే ఆయన లక్ష్యం. దానికోసం వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తాడు? అక్కడ వాళ్ళు రెడీగా కుండ పెట్టేసి ఉంటారు. అక్కడ ఆ కుండ తీసుకొని పోయి 108 కడవలతో నీళ్ళు ఆ శివుడికి అభిషేకం చేయాలి. ఆయన తీసుకొని పోతుంటాడు. ఆయనకి మధ్యలో ఏం ఆలోచన వస్తుందంటే, అసలు ఏ తెలివి తక్కువ రాసి పెట్టాడో ఇక్కడ రాత. ఆయనకి అనుమానం అక్కడ మొదలైంది. ముందు సంతానం కావాలి సత్సంకల్పంతో దిగాడు. కానీ అనుమానం వచ్చింది ఆయనకి? ఇదెవరో పనికి మాలిన వాడు రాసి పెట్టాడేమో, చెక్కి పెట్టాడేమో అక్కడ అక్షరాలు అని అనుమానం వచ్చేసింది. మొట్టమొదటి వచ్చింది. అది కూడా ఎప్పుడు? ఒక 50 కడవలు నీళ్ళు ఎత్తిపోయి పైన పోయి కింది మెట్లు దిగిపోయి పైకి ఎక్కిపోయి పోసి వచ్చిన తర్వాత అనిపించింది, మధ్యలో అనిపించింది. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత అందరూ ఎందుకు చెప్పుకుంటారట్టయితే అని మళ్ళీ అనుమానం వస్తుంది. ఆ సామాన్యులు అనుకుంటే కదా విన్నాడు. అందువల్ల మళ్ళీ అనిపిస్తున్నా అంతమంది విన్నారు, అంతమందికి సత్యం అని తెలిసింది కాబట్టి దీంట్లో సత్యం ఉంది అని మళ్ళీ అనిపిస్తుంది. అంటే మనసు ఊగిసలాడుతోంది. విసుగు అనమాట మనిషికి. కాన్సన్ట్రేషన్గా చేయడంలో పని విసుగు వస్తుంది. చేసే కొద్ది కిందకి దిగొచ్చి ఆ కడవ ఎత్తుకొని అంత పైకి ఎక్కిపోయి పోసి రావాలి. అందువల్ల విసుగు వస్తుంది. పని విసుగ్గా ఉంది. 108 కడవలు పోయాలంటే విసుగు విసుగు వస్తుంది ఆయనకి. లక్ష్యమేమో సంతానం కావాలి. భక్తిగానే శివనామం జపిస్తూనే చేస్తున్నాడు పనేమో. కానీ మనసులో అనేక సందేహాలు వస్తున్నాయి ఆయనకి. ఏమని? ఇది ఎవరో పనికి వాడు పెట్టాడు, తెలివితక్కువ వాడు పెట్టాడు, అదందరూ నమ్ముతున్నారు, వాళ్ళ నమ్మకం పనిచేస్తోందా, నిజంగా ఈ రాతి పలకమైన విషయం నిజమా? ఇట్లా అనేక సందేహాలతో పోస్తున్నాడు నీళ్లు. పోసాడు ఇక లాస్ట్కి వచ్చి వంట శక్తి తగ్గిపోయింది. ఎన్నిసార్లు కింద దిగి పైకెక్కాలంటే కష్టం కదా, మనిషికి శరీరం సహకరిస్తే తక్కువైపోయింది. దానికి తోడు ఈయనకు మనసులో విపరీతమైన అనుమానాలు వచ్చాయి. ఇదెవరో తెలివితక్కువ పెట్టాడు అనుమానం వచ్చి 99 కడవలు నీళ్లు పోసాడు. 100 కడవ మోసుకొని పైకి పోయి ఆ కడవ ఎత్తి ఆ శివలింగం మీద కొట్టేస్తాడు. అంటే నమ్మకం పోయింది భగవంతుడి మీద. విసుగు వచ్చేసింది. అప్పుడు వెంటనే ఆ శివలింగాల నుంచి మాట్లాడబడతాయి. నీవు సత్సంగంగా అంటే నామస్మరణ వదిలిపెట్ల. నువ్వు చేసిన పుణ్యం ఏంటంటే నా నామస్మరణ వదిలిపెట్ల. మొదట్లో చాలా నమ్మకంతో విశ్వాసంతో పనిచేసావు. తర్వాత నీకు అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఎక్కడి దాకా విసుగుగా మారిపోయిందంటే ఆ కడవ నా నెత్తిన కొట్టి అంత స్థితి గడిపావు. కాబట్టి ఈ కడవ ఎన్ని ముక్కలైందో లెక్క పెట్టు. అన్ని ముక్కల కాలం వరకే నీకు కొడుకు పుడతాడు, వాడు అంతకాలమే బతుకుతాడని చెప్తాడు శివుడు. ఆ లింగం నుంచి మాటలు వస్తాయి. ఇది ప్రశస్తమైన విషయం కాబట్టి నీకు అక్కడ రాసి పెట్టబడింది. ఎంతో మంది అనుభవించేశారు కాబట్టి పెట్టబడింది. నువ్వేమో దాన్ని లక్ష్యం చేయకుండా ఏం చేసావు? నమ్మకం లేకుండా అది తీసుకొచ్చి నా మీద కొట్టేశావు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? నీకు ఎట్లాంటి కొడుకు పుట్టబోతున్నాడు లెక్కబెట్టు అంటాడు. ఆ పెంకులు లెక్కబెట్టి కరెక్ట్గా 16 ముక్కలు ఉంటుంది. ఆ కొండ 16 సంవత్సరాలు మాత్రమే బతికే కొడుకు పుడతాడు పోమని చెప్పేస్తాడు. అప్పుడు ఏడుస్తూ అర్థిస్తాడు, స్వామి తప్పు చేశాను, అంత విసుగు రాకూడదు, నాకు సాధన మీద లక్ష్యం మీద గుడి పెట్టుకొని నేను చేయాలి కానీ నాకు విసుగు రాకూడదు. కానీ నాకు విసుగు వచ్చిందని చెప్పి నేను ఇట్లాంటి పని చేశానని చెప్పి నన్ను క్షమించండి బతికినాడుకుంటాడు. నీకు 16 సంవత్సరాలు బతికిన వాడు కూడా గొప్పవాడు పుడతాడు పో, అంతవరకు మాత్రం నీకు ఇస్తున్నావు అని చెప్తాడు. నువ్వు చేసిన పాపానికి ఇది ఫలితం అని చెప్తాడు. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వాళ్ళకి విసుగు రాకూడదు. అది చెప్పింది కదా, అనిర్విణ చేతస, ఆ మనసు నిశ్చయాత్మకంగా ఉండాలి. అది కూడా దానికి విసుగు రాకూడదు. మనకు దీనికి కూడా ఈ 20వ శ్లోకం నుంచి 23వ శ్లోకం దాకా మొత్తం కలిపి ఒక ఋషి కథ చెప్పుకుంటాం. ఆయన సాధించిన విజయం అంతా ఈ గుణాలన్నీ ఆయనకు ఉన్నాయి. ఏమున్నాయి ఆయనకి? బుద్ధి గ్రాహ్యం ఉంది, చాలా సునిశ్చితమైన బుద్ధి ఉంది. మళ్ళీ ఆ ఉపరమతే, అతనికి ప్రపంచ విషయాలు కాకుండా పరమాత్మ వైపు నిలుపుకునే శక్తి ఉంది రెండోది. మూడోది వచ్చేసి ఆత్యంతికం, శాశ్వతమైన సుఖం మీద నమ్మకం ఉంది. మరి దాంట్లో కూడా నిశ్చయత్వం ఉంది, స్థిరమైన చిత్తం ఉంది. ఇంకా దానికంటే అధికమైనది లేదు అనే విషయం తెలుసుకున్నవాడు. దీంట్లో ఉండే అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆయనకి. ఇంకా దుఃఖ సంయోగం,
ఈ ప్రపంచ విషయాల్లో తన్మాత్రలతో కూడిన మనసుతో కూడి ఆడే ఆటలో అంతా కూడా దుఃఖమే ఉంది అన్న విషయం తెలిసినవాడు. అలాంటి ఋషి గురించి మనం చెప్పుకుందాం. ఇవన్నీ శ్లోకాలు 20 నుంచి 23 దాకా ఉండే ఆ సమాధి స్థితి దాకా ఉండే విషయాలన్నిటినీ కలిపి ఒక శ్లోకంలో చెప్పుకుంటాం. మనకు దౌమ్యుడు అనే ఒక గురువు ఉంటాడు. ఆయన దగ్గర ఎంతో మంది శిష్యులు శిష్యరికం చేస్తుంటారు. అలాంటి ఆయన దగ్గర అరుణి అనే ఒక శిష్యుడు ఉంటాడు. చాలా గొప్పవాడి శిష్యుడు. ఆయన దగ్గర వేదాంగాలు సకల శాస్త్రాలు అన్నీ నేర్చుకుంటాడు ఆ దౌమ్యుడి దగ్గర. నేర్చుకుంటే ఒక రోజు ఏమవుతుందంటే, గురువు గారు బయటకు వెళ్తూ, ఆయనకి గురువు గారికి ఆ పర్ణశాల దగ్గరే కొంచెం పొలం ఉంది, పంట పొలం ఉంది. ఆయన పంట పొలాన్ని గమనిస్తూ ఉండు, నాకు పని ఉంది అని చెప్పి ఆ పిల్లవాడిని అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. ఆ పిల్లవాడు ఆయన వెళ్ళిపోయిన కొంతసేపటికి పెద్ద వర్షం మొదలవుతుంది. ఆ వర్షంలో ఏమవుతుందంటే, ఆయనకుంటే పంట కాలాలకు పక్కన చిన్న నీటి ప్రవాహం ఉంటుంది. ఆ ప్రవాహంలో ఉండే నీరు పంట పొలాలకు వస్తుంటాయి. పంట నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. వెంటనే ఆ పిల్లవాడు పోయేసేసి బాగా మట్టి అంతా తీసుకెళ్ళి ఆ నీళ్ళంతా రాకుండా చాలా దిట్టంగా వేస్తాడు, అడ్డుకట్ట వేస్తాడు. ఎంత వేసినా ఉధృతం వస్తూ ఉంటుంది. ఇంకా ఉధృతంగా వేసి ఆయన ఎక్కువగా తీసుకొచ్చి మట్టి అంతా వేసి 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 చివరికి ఏం చేస్తాడంటే, అది రాకుండా నీళ్ళకి అడ్డంగా తనే పనుకునేస్తాడు. అట్లే ఉండిపోతాడు. ఆ పంట పొలాన్ని రక్షించాలి గురువు గారిని చెప్పి ఖచ్చితంగా అంత దీక్షగా కూర్చుంటాడు. సాయంత్రం అయిపోతుంది, గురువు గారు తిరిగి వస్తారు. పెద్ద వర్షం, ఆయనకు తెలుస్తుంది, అయ్యో పంట పొలాలు ఏమవుతున్నాయి అనుకుంటూ వస్తాడు. వచ్చి శిష్యులందరూ ఉంటారు, ఈ అరుణి కనిపించడు. అప్పుడు ఆయన ఎట్టుపోయినాడు ఈ అరుణి అని చెప్పి, నాయన అరుణిని పిలిస్తే ఎక్కడా పలకడు. అప్పుడు ఆయనకు అనుమానం వచ్చి పొలం తిరిగిపోతాడు. అక్కడ చిన్నగా మూలుగు వినపడుతుంది. చూస్తే అడ్డుగా పనుకొని ఉంటాడు. అంతే ఆశ్చర్యపోతాడు ఆయన. ఏమిరా నాయన నీ శ్రద్ధ భక్తి, గురువుల మీద ఇంత శ్రద్ధ ఉంది నీకని చెప్పి వెంటనే ఆ పిల్లవాడు ఆ స్పృహతకు పడిపోతాడు. అంతసేపు ఆ నీళ్ళలో నాని అట్టే ఉండిపిస్తాడు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఆయన అప్పుడు ఆ పిల్లవాడికి ఉద్దాలకుడు అని పేరు పెడతాడు. ఇంత చక్కగా పరిశ్రమ చేసి నా పంట పొలం కోసంగా నువ్వు శరీరాన్ని త్యాగం చేస్తావని చెప్పి ఉద్దాలకుడు అని పేరు పెడతాడు. ఈయన అన్ని విద్యలు నేర్చుకొని తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అరుణి ఋషి తపస్సు చేసుకుంటుంటాడు. ఒకసారి ఆయన వీధిలో నడిచొస్తుంటే దూరంగా ఒక క్రూరమైన దొంగల నాయకుడు వస్తుంటాడు. ఆయన ఈ అరుణి ఋషిని చూస్తాడు. చూసి వాళ్ళ సహజంగా దుర్మార్గం ఉంది కాబట్టి ఇతన్ని ఏదో ఒక రకంగా హింసించాలనే బుద్ధి వస్తుంది వాడికి. ఆయన దగ్గరకు వస్తుంటాడు. ఈయన లోపల నుంచి నారాయణ మంత్రం ఆపకుండా చేస్తుంటాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల వాడు ఎదురుగా వచ్చిన వాడు మనిషి మారిపోతాడు. భగవంతుడి నామం వల్ల, ఆయనలో ఉండే ఆ తేజస్సు వల్ల ఆ దొంగ క్రూరమైన దొంగ కాస్త మారిపోతాడు. మారిపోయేసి ఈయనకు సేవ చేయాలనే బుద్ధి పుట్టేస్తుంది వాడికి. పుట్టి ఇంకా ఆయన పడిపోతాడు. ఆయనకి ఎక్కడికి పోయినా ఆయన స్నానం చేస్తుంటే గుడ్డలు అందించను, ఆయనకు సేవలు చేయను, ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ శుభ్రం చేయను, ఇవంతా చేస్తుంటాడు. కానీ ఆయనే ఇతన్ని గమనించాడు. ఇతను తన మీద దుష్ట ప్రభావంతో వచ్చాడని కానీ ఇతను మారిపోయాడని ఇవేవి ఆయన తెలియదు. ఆయన బడికి ఆయన ధ్యాన స్థితిలో ఉన్నాడు, సమాధి స్థితిలో ఉన్నాడు. ఆయన నిరంతరం నారాయణ జపం ఆపకుండా చేసుకుంటున్నాడు. ఆయన అట్లాంటి స్థితిలో ఆయనది. కానీ ఇతను మాత్రం శ్రద్ధగా అతనికి సేవలు చేస్తుంటాడు. ఒక రోజు ఏమవుతుందంటే, ఒక పెద్ద పులి వచ్చి ఆయన మీద పడబోతుంది తినడానికి. అప్పుడు ఈ దొంగ దాన్ని వేసి కొట్టి చంపేస్తాడు. ఆ పులిని చంపేస్తాడు. చంపేసరికి అది పైకి ఎగిరి అతని చేతిలో కత్తితో ఇసిరేసి కొట్టి చంపుతాడు. అది పైకి ఎగిరి కింద డబ్బని శబ్దం వస్తుంది. ఈయన ధ్యాన సమాధిలో ఉన్నాడు కదా, ఆయన నామస్మరణ వదలడంలా, నారాయణ నామస్మరణ వదలడంలా. ఆయన అంతే పెద్దగా ఉలిక్కిపడి ఆయనకి డిస్టర్బ్ అయింది అది ఆ ధ్యానం. పక్కన లేచి నారాయణ అని పెద్దగా నారాయణ పెద్దగా పిలిచేస్తాడు. అనేక సార్లు మంత్ర జపం కదా పెద్దగా అనేస్తాడు. ఎప్పుడైతే ఆ నారాయణ జపం పెద్దగా అనేశాడో కళ్ళు తెరిచి అంటున్నాడు. ఆయన పెద్దగా అంటున్నాడు. అనేసరికి ఆ పులిలో నుంచి ఒక దివ్య పురుషుడు పైకి వస్తాడు. వచ్చి ఆయన నమస్కరిస్తాడు. స్వామి, మీ వల్ల నాకు ఈరోజు శాప విముక్తి అయింది. నేను ఒక పరాక్రమవంతుడిని. నేను విప్రులందరినీ వేధిస్తూ ఉంటే విప్రులంతా కలిసి, అంటే బాగా ధర్మానుష్ఠానం చేసే విప్రులను నేను ఎక్కిరించాను.
వాళ్ళు ఏం చేశారంటే నన్ను ఇలాగ పులిగా కొంచెం శపించారు. అప్పుడు నేను ప్రాధేయపడితే వాళ్ళు చెప్పారు, ఎవరైతే నారాయణ మంత్రం చేస్తే నీ చెవున పడుతుందో ఆ క్షణమే నీకు శాప విముక్తులు అవుతాడని చెప్పారు. ఇప్పుడు నేను శాప విముక్తి పొందాను మీ దయ వల్ల అని చెప్పి దండం పెడతాడు. అప్పుడు నేను పక్క తిరిగి చూస్తాడు. ఈ దొంగ చంపింది ఆయన తెలిసిపోతుంది, ఎవరు కూడా చంపబడ్డా అనే విషయం తెలిసిపోతుంది. అప్పుడు అడుగుతాడు, నీకేం కావాలా, ఎందుకు నా దగ్గర ఉన్నావు, నువ్వు నన్ను ఎందుకు రక్షించావు ఈ రోజు అని అడుగుతాడు. స్వామి నాకు తెలియదు, మీ దగ్గర ఒక దివ్య శక్తి ఉంది, ఆ దివ్య శక్తి నన్ను ఆకర్షించింది. కానీ మీతో ఉన్నంతసేపు నాకేం అర్థమైందంటే మనిషి జీవితానికి సార్థకత మోక్షం అనే విషయం అర్థమైంది. దయచేసి నాకు మోక్ష మార్గాన్ని ప్రసాదించండి అని అంటాడు. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. నువ్వు ఇంకేదో అడగకుండా మంచి విషయం అడిగావని చెప్పి అప్పటికప్పుడు అతన్ని కూర్చోపెట్టి శుభ్రంగా స్నానం చేసి రమ్మని చెప్పి అతనికి నారాయణ మంత్ర ఉపదేశం చేసి ఈ మంత్రాన్ని విడవకుండా ఉంటే నువ్వు మోక్షాన్ని ఖచ్చితంగా సాధిస్తావని చెప్పి పంపించేస్తాడు. తర్వాత ఈ అరుణి ఋషి పెళ్లి చేసుకొని ఆయనకి శ్వేతకేతు అనే ఒక పిల్లవాడు పుడతాడు. పిల్లవాడు పుడితే పిల్లవాడికి కూడా ఈయన వేదాంగాన్ని నేర్పిస్తాడు, మొత్తం బ్రహ్మ విద్య అంతా నేర్పిస్తాడు. కానీ ఆ పిల్లవాడికి ఏంటంటే మిగతా పిల్లలందరికన్నా నేను గొప్పవాణ్ణి, నాకు ఇంత జ్ఞానం చిన్న వయసుకే వచ్చింది అని ఒక గర్వం ఏర్పడుతుంది. తండ్రి రోజు చెప్తాడు, నువ్వు నేర్చుకుంది చాలా తక్కువ, నీ అనుభవంలోకి ఇంకా ఆత్మజ్ఞానం రాలేదు, నువ్వు చాలా తక్కువ తెలుసుకున్నావు, ఇది తెలుసుకో అని రోజు చెప్తుంటాడు. కానీ ఆ పిల్లవాడు లక్ష్యం చేయడు, రోజు కూడా గర్వంతో ఉంటాడంట. అందరి దగ్గరికి పోయి నాకే అన్ని విద్యలొచ్చు అని చాలా పొగురుగా ఉంటాడు. అప్పుడు ఒక రోజు గురువుగా ఆయన తండ్రి కూర్చోబెట్టి ఆయన తట్టుకోలేకపోతాడు, తన కొడుకే ఇట్లా తట్టుకోలేదు కదా, ఆయన తీసుకొచ్చి కూర్చోబెడతాడు. నాయన ఒక మర్రి చెట్టు తీసుకెళ్లి మర్రి విత్తనం చూపిస్తాడు, దీని లోపల ఏముంది అంటాడు. అప్పుడు చూసి దాంట్లో ఏమీ లేదంటాడు. చూసావా ఈ విత్తనం లోపల ఏమైనా ఉందా, ఏమీ లేదు. కానీ ఇంత విత్తనము, ఇంత చిన్న విత్తనంలోంచి ఇంత పెద్ద చెట్టు వస్తుంది, ఇంత పెద్ద చెట్టు ఈ లోపల దాంకోండి, నీకు కనిపిస్తోంది ఆ విషయం, నాకు కనిపించడం లేదంటాడు. నువ్వు ఇంత చిన్న విషయము తెలుసుకొని అనుభవంలో తెచ్చుకోలేని నీవు, నీలో కూడా ఆత్మగా ఇంత పెద్ద గొప్ప వస్తువు ఉంది, గొప్ప ఆత్మస్వరూపం ఉంది నీలో, అది నీకు అనుభవంలోకి వస్తేనే నీకు జ్ఞానం వచ్చినట్టు. ఈ అల్పమైన జ్ఞానం కాదు, నీకు శాస్త్ర జ్ఞానం కాదు కావాల్సింది, నీలో నీకు కావాల్సిన జ్ఞానం ఏంటంటే నీలోనే కూర్చున్న ఆత్మను దర్శిస్తున్నప్పుడే నువ్వు గొప్పవాడైనట్టు, లేకపోతే నువ్వు కానట్టే. నువ్వు తెలుసుకునే జ్ఞానం చాలా తక్కువ, ఇంకా అజ్ఞానమే అని చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరికి చాలా వాదన జరుగుతుంది. అతని ప్రశ్నలు వేస్తుంటే ఈయన చాలా సమాధానం చెప్తాడనమాట. ఇదే మనకు ఉపనిషత్తుల్లో చెప్పబడుతుంది. మనకి వచ్చేసి బృహదారణ్యక ఉపనిషత్తు, చాందోగ్యోపనిషత్తులో వీళ్ళిద్దరు సంవాదన, తండ్రి కొడుకు సంవాదనే ఆ ఉపనిషత్తులో ఉంటుందన్నమాట. ఆ విధంగా ఆ పిల్లవాడికి జ్ఞానోదయం కలిగిస్తాడు. తర్వాత ఆ పిల్లవాడు బ్రహ్మర్షి అవుతాడు, ఆయన వల్ల అవుతాడనమాట. ఈయన కూడా మోక్షం సంపాదిస్తాడు. ఈ విధంగా చూడండి, వాళ్ళు చెప్పిన ఈ లక్షణాలన్నీ వాళ్ళిద్దరికి ఉన్నాయి. వాళ్ళిద్దరు మొట్టమొదటి కొడుకు కొంచెం నిర్విణ్ణ మనస, అంటే లెక్క చేయలేదు వాడు, విసుగుతో ప్రపంచ విషయాల మీద వ్యామోహంతో వాడు కొంచెం ఎలా ఉన్నాడో నేనే గొప్ప అని అహంకారం వచ్చేసింది. కానీ దాన్ని కూడా తొలగించి గురువుగా అతనికి మార్గం చూపించాడు, ఆ దొంగను మార్చేశాడు. మళ్ళీ మనకు ఇప్పటికి కూడా ఉపనిషత్తులు మనం చదువుతున్నామంటే ఆ తండ్రి కొడుకుల యొక్క వాదనే మనం వింటున్నాం. ఆ యొక్క సారాంశం అంతా మనకు భగవద్గీతలో పెట్టబడింది. కాబట్టి ఇవన్నీ వాళ్ళు అలవాటు చేసుకొని వాళ్ళ జీవితంలో ఆత్మానందాన్ని పొంది ఆ పొందిన దాన్ని మనకు జ్ఞానంగా అందించారు. ఇలాంటి పరిస్థితిలో ఉండే ఋషులు ఎంతో మంది మన భారతదేశంలో ఉన్నారు. అటువంటి వాళ్ళ స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనకి ఇక్కడ దాకా 20 శ్లోకం నుంచి 23 శ్లోకం దాకా మనకు కృష్ణ పరమాత్మ మనకు వివరించారు, జగద్గురువై మనకు బోధించారు. ఈ స్థితికి నువ్వు జ్ఞాన మార్గంలో వెళ్తావా, లేదా సాధనా మార్గంగా వెళ్తావా, కర్మయోగ సాధన ప్రకారం వెళ్తావా, యోగ శాస్త్రం వరకు వెళ్తావా, జ్ఞాన శాస్త్రం ప్రకారం వెళ్తావా, భక్తి ద్వారా వెళ్తావా, ఎటు వెళ్ళినా కూడా ఈ స్థితికి చేరాల్సింది ఎవరైనా సరే. కాబట్టి మనకి ఇంత చక్కగా వివరిస్తున్నారు పరమాత్మ, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, విసుగు రాకూడదు ఎప్పటికీ. ఈ శ్లోకం ద్వారా చెప్తోంది, ప్రపంచ విషయాల్లో దుఃఖ సంయోగ వియోగం. నువ్వు దుఃఖంతో సంబంధం ఉండే మమకారానికి, అహంకారానికి అటాచ్మెంట్ పెంచుకోకుండా దాని నుంచి వియోగం పొందితేనే అదే యోగం అవుతుంది. ఇది తెలుసుకో, ఆ తెలుసుకున్న దాన్ని ఆచరించు, ఆచరించేటప్పుడు విసుగు చెందకు అనే సందేశాన్ని
మనకి ఈ శ్లోకం ద్వారా అందించారు పరమాత్మ. ఈరోజు మనం భగవద్గీతలో 6వ అధ్యాయమైన ఆత్మ సమయం యోగంలో ధ్యాన యోగంలో ఈరోజు 23వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు ప్లస్ 20వ శ్లోకం 23వ శ్లోకం దాకా ఉండే అంతరార్థాన్ని కూడా కూలంకషంగా ఈరోజు మనం తెలుసుకున్నాం.